యూరిన్ కలర్ అంటే బేసికల్లీ కిడ్నీ స్టోన్ వల్ల 2 టైప్స్ ఆఫ్ థింగ్స్. ఒకటి ఇన్ఫెక్షన్ రావచ్చు. హ్మ్. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు పస్ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. దానివల్ల హ్మ్. అప్పుడు డార్క్ టర్బిడ్ యూరిన్ లాగా వస్తుండొచ్చు. హ్మ్. లేదు కిడ్నీలో స్టోన్ మూవ్ అయినప్పుడు బ్లడ్ రావచ్చు. హ్మ్. సో బ్లడ్ సివియారిటీ పట్టేసి కలర్ మనకు రెడ్ నుంచి బ్రైట్ రెడ్ వరకు అలా మెరూన్ నుంచి కూడా హ్మ్. వస్తూ ఉంటుంది. ఈ యూరిన్‌లో బ్లడ్ వస్తే సో యూరిన్‌లో బ్లడ్ వస్తే మనము ఇది వార్నింగ్ సైన్, అలార్మింగ్ సైన్ అన్నమాట. హ్మ్. సో యూరిన్‌లో బ్లడ్ అంటే కలెక్టింగ్ సిస్టమ్ మేము డీల్ చేస్తాం కాబట్టి కిడ్నీ నుంచి రావచ్చు, యూరెటర్, ప్రోస్టేట్ అలాంటి ఎక్కడి నుంచి అన్నా. హ్మ్. ఒకవేళ పెయిన్ ఉంది అంటే మోస్ట్‌లీ రిలేటెడ్ టు స్టోన్ ఆర్ ఇన్ఫెక్షన్. హ్మ్. బట్ పెయిన్ లేకుండా ఎటువంటి సింప్టమ్స్ లేకుండా కిడ్నీలో బ్లడ్ వస్తుంది అంటే కొంచెం క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా ఉండొచ్చు. హ్మ్. సో దానికోసం సిటీ స్కాన్ కొన్ని టెస్ట్‌లు మేము చేసి రూల్ అవుట్ హ్మ్. చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఈ స్టోన్ ఒక్కొక్కసారి దానంతరికి అదే వెళ్ళిపోతుంది అంటారు. యాహ్! అలా వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుందా డాక్టర్ గారు? ఏమైనా రప్చర్ అవుతుందా? రప్చర్ అంటే మన బాడీలో కొన్ని నారో పాయింట్స్ ఉంటాయి. హ్మ్. జంక్షన్ పాయింట్స్ అంటారు. హ్మ్. ఎస్పెషల్లీ యూరెటో వెసికల్ జంక్షన్ అంటారు. హ్మ్. సో అది ఒక 2 థిక్‌నెస్ ఉంటుంది. నార్మల్లీ 2 అలా ఉంటది. హ్మ్. బట్ ఏదైనా స్టోన్ ఉన్నప్పుడు అది వాస్తూ ఉంటుంది. హ్మ్. సో వాచినా కానీ ఆ నెక్ అనేది ఎప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది. హ్మ్. సో అక్కడ వచ్చిన తర్వాత ఒక గివ్ అవే సెన్సేషన్ ఉంటుంది. హ్మ్. సో ఏదో సడెన్‌గా రిలీజ్ అయిన ఫీలింగ్ అలా హ్మ్. ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూరెథ్రాలో పాస్ అయినప్పుడు అది నార్మల్ యూరిన్‌కి ఈ స్టోన్‌కి మనం ఫీల్ అవుతుంటాం. సో హ్మ్. సంథింగ్ ఈస్ పాసింగ్. యూరిన్ పాస్ అవుతున్నప్పుడు తెలీదు మనకి. యూరిన్ హ్మ్. వస్తుంది అనుకుంటారు. హ్మ్. యూరిన్ పాస్ అవుతున్నట్టు. మళ్ళీ ఎక్కడైనా చక్కగా తగినప్పుడు చాలా మంది తెలుస్తూ ఉంటుంది. హ్మ్. సో అందుకే వాళ్ళు క్యాచ్ చేస్తారు కూడా మనకి. నార్మల్‌గా యూరిన్ పాస్ అయినప్పుడు ఎవరు కలెక్ట్ చేయరు. అవును. బట్ ఏదో పట్టుకుంది, ఏదో వదులుతున్నట్టు ఫీలింగ్ ఒకటి అలాంటిది వస్తూ హ్మ్. ఉంటుంది.